హలో నమస్తే. మీ అందరికీ ఒక రిక్వెస్ట్. నా వీడియో చూసేవాళ్ళు, ఏడీఎస్ మెంబర్లు ప్లస్ 98 మెమోకి సంబంధించిన ఉద్యమకారులు, మనల్ని అభిమానించేవాళ్ళు, ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు, దళితవాదులు, సెక్యులర్ వాదులు, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రేపొద్దున కాక్రోచ్ జనతా పార్టీకి వాళ్ళు ధర్నా చౌక్లో హైదరాబాద్లో రేపొద్దున ధర్నా చేయబోతున్నారు. మీరందరూ కూడా విద్యార్థులను పంపించండి అని చెప్పేసి ఏడీఎస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన పిల్లల యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇంతకన్నా దారుణమైన ఏముండదు. నీట్ ఎగ్జామ్ లీక్ అయిందంటే ఇప్పుడు ఆ పిల్లలు ఎందుకు హైదరాబాద్లో కూడా కొట్లాడుతున్నారు కాక్రోచ్ల తరపున? నీట్ ఎగ్జామ్ లీక్ అయిపోయింది. నీట్ ఎగ్జామ్ లీక్ అయిపోతే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది విద్యార్థుల యొక్క నీటి వల్ల అన్యాయం అయిపోయారు. తెలంగాణలో ఎంతమంది నీటి విద్యార్థులు అన్యాయం అయిపోయారు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి డాక్టర్ అవ్వాలి, నా పిల్లోడు డాక్టర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలని కలలుగంటూ ఉన్నటువంటి ఈ యొక్క జీవితాల యొక్క 20 నిమిషాల స్కామ్లో వాళ్ళ యొక్క జీవితాలను అన్యాయం చేస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా? అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటారా? 20 సంవత్సరాలు కష్టపడతారు ఒక డాక్టర్ అవ్వాలని, కలలుగంటారు. వాళ్ళ యొక్క కళల యొక్క జీవితాన్ని ఈ స్కామ్స్టర్స్, ఈ దుర్మార్గులు చేసేటువంటి స్కామ్ని మీరు ఎదుర్కోవాలంటే విద్యార్థులు మీరు హైదరాబాద్ పంపించండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్లస్ మన ఏడీఎస్ మెంబర్స్ మద్దతు ఇస్తున్నాము వాళ్ళకి. కాక్రోచ్ జనతా పార్టీకి ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అయిందంటే వాడి కెరీర్ మొత్తం దెబ్బతిన్నట్లేక, స్టూడెంట్స్ యొక్క జీవితాలతో ఆడుకొని మిలియన్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ టు బికమ్ డాక్టర్స్. బయటపడింది కేవలం నీట్ ఎగ్జామ్ మాత్రమే. బయటపడని స్కామ్లు ఎన్ని జరిగాయి, బయటపడని చిన్న ఉద్యోగాలు ఎన్ని జరిగాయి. ఇప్పుడు ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి స్కామ్ జరిగిందని, స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన స్కామ్ జరిగిందని అపోజిషన్ గొడవ చేస్తున్నారు. అంతకన్నా పెద్ద స్కామ్ ఏమైనా ఉందా? డిఎస్సికి సంబంధించిన స్కామ్ ఏంటి, స్పోర్ట్స్ కోటా ఏంటి? నేను అది అపోజిషన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకరిని కూర్చోబెట్టి అక్కడ ఎవరిని స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఒకరిని కూర్చోబెట్టి గోల్డ్ మెడల్ వచ్చిన వాడికి ఇవ్వకుండా ఎవరికో డబ్బులు తీసుకొని ఇచ్చారని చెప్పేసి ఆయన పబ్లిక్గా చెబుతున్నాను. ఒకవేళ అది జరుగుంటే ఎంత దుర్మార్గం, అది ఎంత అన్యాయం అది. ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్యలు. ఇవన్నీ కూడా పిల్లల యొక్క యాస్పిరేషన్స్ని మనం చేయటం దుర్మార్గమైన పని ఇదంతా కూడా. ఓకే, కాబట్టి మనోళ్ళు ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. మీరు పిల్లల్ని అక్కడికి పంపించండి. ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా చేయాల్సిందని పట్టుబడుతున్నారు. ఎందుకు? వాళ్ళ జీవితాలు ఏమండి ఒక చిన్న అన్యాయం చేస్తే, అబద్ధం ఆడితే, దొంగతనం చేస్తే, 100 రూపాయలు దొంగతనం చేస్తే జైలు పెడతారే. ఇవి చిన్న దొంగతనాలు. ఇవి జీవితాలు నాశనం చేశారు కదండి. పిల్లల యొక్క యాస్పిరెంట్స్ జీవితాలు నాశనం చేశారు. రిజైన్ చేయలేరా? సరే, ఎలాగ అరెస్ట్ చేయరు? మెంతురుని వాళ్ళని అరెస్ట్ చేయరు, రిజైన్ చేయలేరా? రిజైన్ చేసి వేరే పోర్ట్ఫోలియో తీసుకోవచ్చు కదా. మీరు కావాలంటే మేము చెయ్యము అంటే మీరేం పీక్కుంటారు అని చెప్పి విద్యార్థులకు చెప్పినట్లేక పిల్లలు గొడవ చేసిన రిజైన్ చేయొచ్చు కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ మార్చి ఇంకొక మినిస్టర్ పెట్టవచ్చు కదా. లేదు, మేము చెయ్యము. పిల్లల పాపం వాళ్ళు రోజు రోడ్లంట పడుతున్నారు. 1 year అయిపోయింది. పిల్లల యొక్క హార్డ్ వర్క్ నష్టమైపోయింది. వాళ్ళ యొక్క డ్రీమ్స్, కళలు మొత్తం కూడా షాటర్ అయిపోయినాయి పిల్లలవి. అయినా సరే వాళ్ళలో మార్పు రాలేదు. వీఆర్ కాక్రోచెస్, అన్స్టాపబుల్ కాక్రోచెస్. దేర్ ఇస్ నో డౌట్ దట్ వి ఆల్ ఆర్ కాక్రోచెస్. మనందరం కూడా కాక్రోచ్లమే. సర్వైవల్ కోసం కొట్లాడేటువంటి చిన్న కాక్రోచ్లు లాంటి వాళ్ళమి. ఒక పక్క కోచింగ్ ప్రెజర్, ఒక పక్క కట్ త్రూట్ కాంపిటీషన్, ఒక పక్క జాబ్లెస్నెస్, బ్రోకెన్ సిస్టము, స్కామ్స్, డబ్బులు కమ్ముకోవటం, ఉద్యోగాలు. ఏందండి అదంతా? ఇంతమందిని యూ హ్యాడ్ టు యునైట్ ఆల్ దీస్ యంగ్స్టర్స్. యునైట్ చేయండి వీళ్ళందరినీ. ఢిల్లీ షేక్ అయిపోవాలి. ఇక్కడ హైదరాబాద్లో మీరు ధర్నా చేస్తే ఢిల్లీ షేక్ అయిపోవాలి. హైదరాబాద్ మంచి స్ట్రెంగ్త్ అయిపోతుంది హైదరాబాదు. ఈ హైదరాబాద్లో మన వాళ్ళకి పిల్లలు ఎవరన్నా ఆంధ్ర వాళ్ళు ఉంటే, మన ఏడీఎస్ మెంబర్స్ ఉంటే మీ పిల్లలకు ఫోన్ చేసి అక్కడ వెళ్ళమని చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను, మాకు తెలిసిన విద్యార్థులకు చెప్పాను, మీరు వెళ్ళండి, అక్కడ వెళ్ళి వాళ్ళకి మద్దతు ప్రకటించండి, మేము చెప్పాము. రేపు ధర్నా చౌక్లోకి వాళ్ళు వెళ్తారో లేదో చూడాలి. ఒక్కడ వెళ్ళినా సరే ఏడీఎస్ మెంబర్, రేపు పొద్దున్న నేను వీడియో పెడతాను, మా ఏడీఎస్ మెంబర్స్ జాయిన్డ్ ప్రొటెస్ట్ అని చెప్పేసి. యూత్ పవర్ ఈజ్ ద రియల్ పవర్. దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొటెస్ట్. ఇది ఏదో కాక్రోచ్ పార్టీ చేస్తున్నటువంటి
కాక్రోచ్ పార్టీ మీకు కాక్రోచ్ పార్టీకి మీరు జీతం ఏమి ఇవ్వట్లేదు మీ తరపున కొట్లాడటానికి. వాలంటీర్‌గా వచ్చి వాళ్ళు వాలంటీర్‌గా వచ్చి కొట్లాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మీ పిల్లల కోసం, మన పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నప్పుడు మీరు మీ పిల్లల్ని పంపించలేరా? వాళ్ళు దేశమంతా తిరిగి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే మన హైదరాబాద్‌లో జరిగితే హైదరాబాద్‌లో పిల్లల్ని పంపించలేరా? లక్నో, అమృత్సర్, హైదరాబాద్, బెంగుళూరు, జైపూర్, ఢిల్లీ వీటన్నిటి ప్లేసులు వాళ్ళు ప్లాన్ చేసుకొని ధర్నాలు చేస్తున్నారు. ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కోసం. మీ బాధ్యత ఏంటి? మీ పాత్ర ఏంటి? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ దిస్? వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ బిల్డింగ్ ది aspirations of the students and their life, building their life, protecting the lives of the students from the scamsters? What is your role in that? So please send members to Hyderabad. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయమని చెప్పండి. ఎలాంటి ధర్నా పేరుతోటి ఎలాంటి హింసకు పాల్పడే అవకాశం లేదు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయమని చెప్పి పంపించండి. అక్కడ మన ఫ్యూచర్ జనరేషన్స్ని కట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్గా చేయాలి. మీరు ఎప్పుడైనా సరే పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్, నో వైలెన్స్, ఓన్లీ వాయిసెస్. నీ గొంతు మాత్రమే లెగవాలి. చేతులు, కర్రలు, కత్తులు లెగవకూడదు. హింస చేయకూడదు. మన గొంతు మాత్రమే లెగవాలి. అదే పీస్ఫుల్ కాన్స్టిట్యూషనల్ ధర్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రోల్ మోడల్. అంబేద్కర్ ఏ రోజైనా సరే ఏరే మీద దాడి చేసినట్టుగానే అంబేద్కర్ యొక్క వరుసలు మీరు ఏమైనా చూసారా? ఎవరు దాడి చేయలేదు. వాళ్ళ వాయిస్, అంబేద్కర్ వాయిస్ వింటేనే వాళ్ళు భయపడేవాళ్ళు. కడాగండిగా మాట్లాడేవాడు అంబేద్కర్. మీరు కూడా అలానే నాన్ వైలెన్స్ కైండ్ ఆఫ్ వాయిస్. మీరు అక్కడికి వెళ్ళండి, పిల్లల్ని ధర్నా చేయమనండి. హైదరాబాద్ యొక్క ధర్నా చౌక్లో ఓకే, ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్ళండి. మీ యొక్క కోపము, ఆవేదన, బాధ, హోపు మొత్తం కూడా అక్కడ చూపించండి. అక్కడ సోనం వాంగ్చుక్ గారు వస్తున్నారట, రైట్? ఆయన అయితే ప్రసంగం ఇస్తాడంట, వెళ్ళండి. ఎందుకు సోనం వాంగ్చుక్ ఎందుకు రావాలి? మీ పిల్లలందరూ పక్క పక్కన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మొత్తం వెళ్ళండి. ఓకే, నాకు ఫోన్ చేశారు వాళ్ళు, అన్న నువ్వు మీరు కూడా రమ్మని చెప్పేసి నాకు ఎవరు వాట్సాప్లో పెట్టారు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు, వాట్సాప్లో పెట్టారు. వీఆర్ కార్డియల్లీ ఇన్వైటింగ్ యూ ఫర్ దిస్ దాని మీద నెంబర్ కూడా లేదు. నేను వెళ్ళేవాడిని. నాకు ఆ నెంబర్ ఉండి ఆర్గనైజర్ నెంబర్ ఎవరో తెలిస్తేనే అతనికి ఫోన్ చేసి నేను వెళ్ళేవాడినే. నేను అక్కడికి వెళ్తే నేను ముసలోడిని కదా, నాకు ఇప్పటికి 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో నేను నిలబడతాను అడిగిపోయి. సో కాబట్టి కుర్రోళ్ళు మీరు వెళ్ళాలి. నాలాంటి 70 సంవత్సరాలు ముసలోడు కాదు, కుర్రోడు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు పొట్లాడాలి. సండి యంగ్స్టర్స్, యూత్ మీరు పంపించండి. సిట్టింగ్ ఎట్ ఇంట్లో కూర్చొని మాలాంటి ముసలోళ్ళు ఇంట్లో కూర్చుంటారు. మీరు కుర్రోళ్ళు ముసలు ఇంట్లో కూర్చోవటం ఏంది? సోషల్ మీడియాలో మాలాంటి పనిచేస్తాం ఎందుకు? బయటికి వెళ్ళలేనటువంటి ముసలోళ్ళం గాడి వేస్తాం. మీరు సోషల్ మీడియాలో మీరు ఎంత ఉత్సాహం ఆ పబ్లిక్గా చూపించాలి కదా. మీ స్ట్రెంగ్త్ ఏమైంది? పంపించండి, మీ పిల్లల్ని పంపించండి. మీరు వెళ్ళండి. జూనియర్ కాలేజీ పిల్లలు, డిగ్రీ కాలేజీ పిల్లలు కూడా వెళ్ళండి. రేపు పొద్దున మీరే దెబ్బతినేది. తల్లిదండ్రులు కూడా వెళ్ళండి. ఎందుకంటే మీ పిల్లలకి దెబ్బతినేది అక్కడ 100-200 మంది వచ్చారని కాదు, 5,000 మంది వచ్చినా సరే కెమెరాలని కట్ చేసి 100 మంది వచ్చారని చెప్పి తిప్పేటువంటి సోషల్ మీడియా ప్రజలు వీళ్ళంతా. 5,000 మంది వచ్చి అక్కడ నిలబడితే కెమెరాని 100 మందికి చూపించి 100 మంది కూడా రాలేదని చెప్పి ప్రచారం చేసేటువంటి ఈ యొక్క సోషల్ మీడియాలో మనందరం ఉన్నాము. ఎందుకు? ఆ యొక్క ఇంపాక్ట్ని తగ్గించాలి. వాళ్ళు చేసిన స్కామ్ నుంచి తప్పించుకోవాలంటే తుస్సు మంది, ఈ యొక్క కాక్రోచ్ పార్టీ తుస్సు మంది అని చెప్పి చెప్పడానికి. ఎందుకు తుస్సుమనేది ఏంది? మీటింగ్ తుస్సుమందేమో, విద్యార్థుల జీవితాలు తుస్సుమని దానికి ఎవడు చెప్తాడు? విద్యార్థుల జీవితాలు నాశనం చేశారు, దానికి ఎవడు సమాధానం చెప్పాలి? ధర్నా చౌక్, ఇందిరా పార్కులో హైదరాబాద్లో ధర్నా జరుగుతుంది, వెళ్ళండి. కుర్రోళ్ళందరూ వెళ్ళండి. నాతో పోటీ పెట్టుకోకండి, ముసలోడిని. ఓకే, మీరందరూ నాతో పోటీ పెట్టుకోకండి, మీరందరూ వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ధర్నా చేయండి. సిజేపీ ఫైట్ ఈజ్ నథింగ్ బట్ ఏడిఎస్ ఫైట్. సిజేపీ చేసే ప్రతి పని కూడా ఏడిఎస్ చేసినట్టే. మీరు వెళ్ళండి. వాటర్, స్నాక్స్ ఎట్లాంటివి తీసుకొని పోయి అక్కడ ఎలాంటివి చేయకుండా మీరు జాగ్రత్తగా వెళ్ళి 1-2 కనీసం 1 or 2 minutes అయినా సరే అక్కడ ఉండండి. అక్కడ ఉండి వాళ్ళకి ఈ మద్దతు తెలిపి మీరు దయచేసి మీరు ఒకవేళ వెళ్తే ఆ వీడియోలు నాకు పంపించండి. రేపు పొద్దున నేను ఎవరో కింద ఒక అతను మీటింగ్ పెడతాను, నువ్వెందుకు బయటకు రావు, నువ్వెందుకు ధర్నా చేయవు, నువ్వెందుకు మీటింగ్లు పెడతా ఉంటే, వీడియోలు పెడతా ఉంటే, ముసలోడితో పోటీ ఏంది స్వామి? నాకు 60-70 సంవత్సరాలు ఉంటాయి.
మీరందరూ కుర్రోళ్ళు వెళ్ళండి స్వామి, మీరు ముసలోడితో పోటీ ఏంది? కుర్రోళ్ళు వెళ్ళండి, మీరు యు ఆర్ యంగ్‌స్టర్స్, నాతో పోటీ పెట్టుకోకూడదు మీరు. దయచేసి తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. నమస్కారం.